యూజువల్గా జాయింట్ అనేది చేసే ఫంక్షన్ ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మనం గుర్తించడం మొదలు పెట్టాలి. యూజువల్గా జాయింట్ ఫంక్షన్ ఏముంటుందంటే స్మూత్గా ముడుచుకోవడం కానీ, చాపడం కానీ, స్మూత్గా గ్లైడింగ్ మూమెంట్ కానీ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్ రిస్ట్రిక్షన్ స్టార్ట్ అవుతుందో, ఈ మూమెంట్లో పూర్తిగా ఒక 100% మనం ఇంతకుముందు మూమెంట్ చేసినప్పుడు ఒక 2%, 3% తేడా వచ్చినప్పటి నుంచి మనం గుర్తించడం మొదలు పెట్టాలి. ఎనీ ఆర్థరైటిస్ యూజువల్గా ఎక్కువగా కనపడే లక్షణాల్లో 3 ఉంటాయి. నొప్పి ఒకటి ఉంటుంది బాగా, తర్వాత వాపు ఒకటి ఉంటుంది, తర్వాత మూమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ అనేది ఈ 3 లక్షణాల ద్వారానే ఎవరైనా కానీ డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ గుర్తుపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి నొప్పిని ఎట్లా గుర్తుపెట్టాలి? ఒక అన్కస్టమ్డ్ యాక్టివిటీ, మనం రోజు చేసే యాక్టివిటీకి భిన్నంగా వేరే యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ సాధారణంగా ఎవరికైనా వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కంఫర్ట్ లెవెల్స్ మారిపోయాయి అందరికి. జస్ట్ ఇప్పుడు అపార్ట్మెంట్లో అయితే తీస్తే లిఫ్ట్ ముందలే కారు ఉంటుంది, మన వర్క్ ప్లేస్లో అయితే వెళ్ళగానే ఉంటుంది. హార్డ్లీ వీ వాక్. వారాంతంలో వీకెండ్లో ఎప్పుడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా నడిచినప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఆర్థరైటిస్. అది అన్కస్టమ్డ్ యాక్టివిటీ చేయడం వల్ల పెయిన్ అనేది వచ్చింది. సో మీకు తెలిసిన ట్రీట్మెంట్ యూజువల్గా రెస్ట్ కానీ, తెలిసిన పెయిన్ కిల్లర్ కానీ, ఒక ఐస్ పెట్టుకోవడము, హాట్ పెట్టుకోవడం, ఇటువంటివి చేసిన తర్వాత తగ్గిపోయింది అనుకోండి, దట్ కెన్ ఆల్ బీ కాల్డ్ ఆర్థరైటిస్. ఇటువంటి వచ్చిన సిమ్టమ్స్ మీకు తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, లేదా ప్రతి యాక్టివిటీలో కూడా వస్తూ ఉండి దానితో పాటు కాస్త వాపు, కొంచెం మూమెంట్ రిస్ట్రిక్షన్ వచ్చింది అంటే అప్పుడు దాన్ని మనం ఆర్థరైటిస్ లాగా గుర్తించాలన్నమాట. ఈ ఆర్థరైటిస్లో కూడా 2 రకాలుగా ఉంటుంది. సో మొదటిది ఏమిటంటే ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే ఏ కారణం లేకుండా వస్తుంది. ఏ కారణం లేకుండా ఎట్లా వస్తుంది అంటే ప్రమాదకరమైన కారణం కాదు అని అర్థం. జెనెటిక్, యూజువల్గా వంశపారంపర్యంగా రావడం. తర్వాత సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్, ఏదో ఒక జబ్బుతోటి రావడం. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అందరూ వినే ఉంటూ ఉంటారు. తర్వాత యూరిక్ యాసిడ్, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. శరీరంలో ఒక ప్రోటీన్ పదార్థం మెటబలైజ్ అప్పుడు యూరిక్ యాసిడ్ అనే వ్యర్థ పదార్థం ప్రొడ్యూస్ అయ్యి అది కాస్త జాయింట్లో పేరుకొని పోతే జాయింట్ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చేది. ఇది కాకుండా దెబ్బలు తగ్గడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, సో ఇన్ని రకాలుగా అది ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. దాన్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఇట్లా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, వీటిని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, తర్వాత డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి, వీటిని బట్టి మారిపోతూ ఉంటుంది అరుగుదల గల కారణం, ప్రైమరీ కానీ సెకండరీ కానీ.